నాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అందరి ప్రియతమ నాయకులు మన అన్న రామన్న గారికి పెద్ద ఎత్తున సపోర్టుతో అందరూ కూడా స్వాగతం తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై రామన్న. దాంతోపాటు మా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారికి, మాజీ మంత్రి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇప్పటికే చాలా సమయం అయింది. అందరికీ కూడా వేదిక మీద పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి అన్నా చెల్లెలకు, అక్క తమ్ములకు, పాత్రికేయ మిత్రులకు, ఉద్యమకారులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు డిసెంబర్ 9 మనందరికీ తెలుసు. మన నాయకుడు కేసీఆర్ గారు 2001లో గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చిన నాటి పరిస్థితులు చాలామందికి తెలుసు, ఇంకొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఒక 2 నిమిషాల్లో నేను మీ ముందుకు ఆ విషయాలు తీసుకురావాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు కూడా అప్పుడు 21 సంవత్సరం వయసు, ఇప్పుడు 44 సంవత్సరాలు. ఉద్యమం స్టార్ట్ అయి 23 సంవత్సరాలు అయింది. అప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు 23 ఏళ్ళు ఉంటారు, వారికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. మన నాయకుడు కేసీఆర్ గారు 2001లో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, మనుషులను ఎన్కౌంటర్ల పేర్లతో, నక్సలైట్ల పేర్లతో ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నటువంటి రోజులు, రాష్ట్రంలో కేంద్రంలో చక్రం నింపుతున్నటువంటి నాయకులు, ఈ ప్రాంతంలో అధికారం చెలాయిస్తున్నటువంటి నాయకులు, సమైక్యవాదులు ఇప్పుడు కూడా 25 ఏళ్ల తర్వాత కూడా ఒక వార్డు మెంబర్ పదవిని వదులుకోవాలంటే మన మనసు ఒప్పదు, పారిపోతారు. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని మా రామన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు. అప్పుడు సార్కు 45-46 సంవత్సరాలు, రాజకీయాల్లో సెటిల్ అయ్యే ఏజ్. ఆ సమయంలో కూడా సారు ఎవరికి భయపడకుండా తెలంగాణ సమాజాన్ని ఏకం చేయడం కోసం వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, అప్పుడున్నటువంటి పార్టీలో సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఎడమ చేతితో పక్కకు పడేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేయడం కోసం మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు గులాబీ జెండా ఎత్తడం జరిగింది. మిత్రులారా, ఆనాడు నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో, దేశంలో ఏక చక్రాధిపతులు ఉన్నటువంటి వాళ్ళని చూసినాం. కొంచెం చీకటి అయిందంటే ఎన్కౌంటర్ల పేరుతో చంపే వాళ్ళని చూసినాం. మరి ఇప్పుడు గింత లేనోళ్ళు కూడా మన నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మనం అందరం ఎవరం? కేసీఆర్ సార్ తయారు చేసిన సైనికులమో కాదా? చంద్రచేతలే కేసీఆర్ సార్ సైనికులకంతా కూడా. కేసీఆర్ సార్ సైనికులంతా కూడా చేతులెత్తాలి, పిడికిలు బిగించి చేతులెత్తాలి. ఇంతమంది సైన్యం ఉన్న మనం మన నాయకుని ఆనవాలు చేస్తా అంటాడు. అరే బాబు, ఒక షంబీపూర్ రాజు లాంటి వాళ్ళు ఒక్కొక్క గ్రామంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి రాజకీయంగా వారికి అవకాశం ఇచ్చి, ఉద్యమకారులకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు వందలాది మంది, ఒక్కొక్క గ్రామంలో వందలాది మంది కేసీఆర్లు ఈరోజు ఉన్నారు. కేసీఆర్ సార్ ముఖాల కాడికి లేనాడు, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు, ఆయన మొలకెత్తకుండా చేస్తా అంటాడు. మిత్రులారా, మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, నేను 21 సంవత్సరం వయసు నుంచి ఈనాడు 44 సంవత్సరాల వయసు దాకా చాలా దగ్గరగా ఉండే అవకాశం వచ్చింది. సార్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 2005-6 నుంచి ముఖ్యంగా రామన్నతో చాలా దగ్గరగా ఉండి చూసే అవకాశం నాకు వచ్చింది. నేను చెప్తా ఉన్నా, ఎంతమంది సమైక్య రాష్ట్రంలో సార్ గురించి మాట్లాడినరో నేను మొన్న ఉదాహరణ కూడా చెప్పిన. 2008లో మనకు పార్టీలో గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు ఇదే కాంగ్రెస్ పార్టీ మోసం చేసి తీసుకుంటే మళ్ళీ రాజకీయంగా ఎవడు బతికి బట్ట కట్టలేదు,
అది జగబెరిగిన సత్యం, అది ఒక చరిత్ర అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కావాలంటే చూసుకోండి. కాబట్టి కేసీఆర్ గారు వారు తెలంగాణ కోసం మన సారు అన్నిటికీ సిద్ధపడి అక్కడ పదవులు కావచ్చు, ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు చేయనటువంటి త్యాగాలు మన నాయకుడు కేసీఆర్ సార్ చేసింది. వారికి ఉన్న ఎమ్మెల్యే పదవి కావచ్చు, ఎంపీ పదవి కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, ఏ పదవి అయినా కూడా గడ్డి పొసలో పడేసి మన సారు ఉద్యమాన్ని ఇప్పటికీ లైవ్లో పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన కేసీఆర్ సార్. నేను అడుగుతున్న కాంగ్రెస్ సన్నాసులను, ఎందుకోసం డిసెంబర్ 9 నాడు మీరు తెలంగాణ తల్లి ఒక సవితి తల్లిని తీసుకొచ్చి పెడతారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. వందలాది మంది యువకుల హత్యలకు, ఆత్మహత్యలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి గురించి చెప్తా ఉంది. తెలంగాణ తల్లి ఘోషిస్తా ఉంది. ఈరోజు వీళ్ళ పాపమే కదా వందలాది మంది బిడ్డలు చనిపోయారు. మన నాయకుడు కేసీఆర్ సార్ 2004లో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఇస్తా అంటే పొత్తు పెట్టుకుంటే 2004 నుంచి 6 వరకు చూసి ఇవ్వకపోతే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి లక్షలాది మేరతో గెలిచి వచ్చింది. 2009లో మళ్ళీ మాట తప్పితే వారు అయితే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేసి 11 రోజులు దీక్ష చేస్తే డిసెంబర్ 9 నాడు నైట్ 11:30కు తెలంగాణ సమాజం అంతా ఏకమైంది. ఇబ్బంది అవుతుందని గ్రహించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన తెలంగాణ సమాజం ఆనాడు ప్రకటించి తెల్లారి మళ్ళీ రిటర్న్ తీసుకొని వందలాది మంది బిడ్డల సౌలకు కారమైన వీళ్ళ తెలంగాణ తల్లి గురించి మాట్లాడతారు. ఈ రోజు ఆ వేదిక మీద ఒక్కడన్నా తెలంగాణ ఉద్యమకారుడు ఉండని చెప్పేసి అడుగుతా ఉన్నా. అక్కడ ఎవడన్నా ఉంటే కూడా మా పార్టీ నుంచి పోయిన వాడు, మా సారు తయారు చేసిన వాళ్ళు ఒకరిద్దరు తప్ప అక్కడ తెలంగాణ తల్లి గురించి మాట్లాడేవాడు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమకారి కాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ తల్లి ఏడుస్తా ఉంది. తెలంగాణ సమైక్యవాదులు సంఖలో చేరి తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి వచ్చిన వాళ్ళు నన్ను వేరే రూపంలో ఇక్కడ ప్రతిష్ఠిస్తా ఉన్నారని చెప్పేసి ఏడుస్తా ఉంది. మిత్రులైన సమయం లేదు. మన ఎమ్మెల్యే గారు మాట్లాడితే చాలా మంది ప్రజలు ఉన్నారు, అందరికీ విజ్ఞప్తి చేశాం. సమయం అయితే కాబట్టి మన నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడారు కాబట్టి ఒకే ఒక విషయం, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అందరం కూడా మనం మళ్ళీ మన నాయకుడు కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఇదే స్ఫూర్తితో, ఇదే పట్టుదలతో, ఇదే స్ఫూర్తితో అందరూ కూడా పనిచేద్దాం. అవతలి వాడు ఎంతటి వాడైనా సరే, అవతలి వాడు ఎవరైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం. మన రామన్న మనకు అండగా ఉన్నాడు. ఎప్పుడైనా సరే పిలిస్తే పలికే నాయకుడు, యువ నాయకుడు రామన్న గారు మనకు అండగా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఇదే కృషితో పనిచేయాలి. ముఖ్యంగా ఒక్క విషయం మీ ముందు నేను ఇంతగా చెప్పినట్టు 44 సంవత్సరాలు పార్టీ, నా గురించి ఒక 2 నిమిషాలు చెప్తానా. పార్టీ పుట్టినప్పుడు 21 సంవత్సరాలు చెప్పాను. ఆ రోజును నేను ఇదే కుత్బుల్లాపూర్ రూరల్ మండలానికి చిన్న మండలం ఉండే మండల యువజన విభాగం కోశాధికారిగా ఉండి 2002-03లో కమిటీలు వేసినప్పుడు 2005లో జిల్లా బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన. 2006లో ఆనాడు రామన్న గారి ఆశీర్వాదంతో వేదిక ముందు చాలామంది పెద్దవాళ్ళు ఉద్యమకారులు కూడా ఉన్నారు. వారు చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు. అన్నగారి ఆశీర్వాదంతో రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు యువజన విభాగం అధ్యక్షుడిగా అయినా 2008 అనుకుంటా ఢిల్లీలో మన సార్ రెండవసారి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ వచ్చి పోటీ చేశాడు. అప్పుడు మనకున్న 16 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎంపీలు కూడా రాజీనామా చేసాం. ఆ రోజు నన్ను రామన్న పిలిచింది. తమ కమిటీలు వేస్తూ ఉన్నాం, నువ్వు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నావు, ఉమ్మడి జిల్లాలో కూడా నీకు మంచి పేరు ఉంది, ఎవరిని అడిగినా కూడా రాజు బాగానే ఉంటుందని చెప్తా ఉన్నారు. సారు నిన్ను రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా అవకాశం ఇవ్వమని చెప్పేసి ఆ రోజు అన్న నాకు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా అవకాశం ఇవ్వడం జరిగింది. 27-28 ఏళ్ళలో ఇంత పెద్ద పార్టీలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నాకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉన్న క్రమంలో
యూత్కు కూడా నన్ను సెక్రటరీ జనరల్గా నియమించడం జరిగింది. తర్వాత జరిగినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత నేను అడిగిన అన్న నాకు ఏమైనా అవకాశం ఇవ్వండి అంటే ఆయన అన్నమాట, తమ్మి నువ్వు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా ఉంటావా మరి సార్తో మాట్లాడతా అన్నాడు. నేను ఆశ్చర్యపోయినా. నిజంగా కూడా మనం పదవుల కోసం డబ్బుల కోసం ఇంకేదో కోసం ఉద్యమాలకు రాలేం కాబట్టి నేను అంతగా ఆ స్థాయిలో నిజంగా ఆ నిమిషానికి అది ఊహించలేదు. ఆశ్చర్యపోయి సరే అన్న మీరు ఎట్లా అంటే అట్లా అన్న అని చెప్పిన. నాకు మొదటిసారి ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది మీ అందరికీ తెలుసు. 2017లో రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడిగా చేసింది. మళ్ళీ టర్మ్ అయిపోయింది, రెండవసారి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ విప్గా నాకు అవకాశం ఇచ్చింది. మిత్రులు మీకు ఎందుకు చెప్తా ఉన్నది అంటే నేను రాజకీయ పార్టీ మా కుటుంబంలో ఎవరు లేరు, నాకు వెనక ముందు కూడా ఎవరు లేరు. మా మొత్తం కుటుంబంలో రాజకీయాల్లో ఎవరు లేరు. వాస్తవంగా చెప్పాలి, ఒక పార్టీని ఒక నాయకుని నమ్ముకొని ఉంటే అవకాశాలు ఎట్లా వస్తాయని చెప్పడం కోసం మాత్రం ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు కాబట్టి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మనకు అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తను నాయకుడిని గుర్తుపట్టి పిలిచే నాయకుడు మన రామన్న, మన పెద్ద సార్ కూడా. నేను ప్రతిరోజు పోయి సార్కు తెలంగాణ భవన్ కాడ ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ రాష్ట్రంలో తిరిగేవాడిని, నమస్తే పెట్టేవాడిని. నేను అనుకుంటుంటే ఎప్పుడు సార్ నన్ను గుర్తుపడతాడని. 2004-05లో అక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణం జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నాం, అందరూ నిలబడ్డాం. నేను ఆ రోజు తిరుపతి వెళ్ళి వచ్చిన గుండు కొట్టుకొని ఉన్నా. సార్ నన్ను పిలిచి రాజు ఇట్రా అన్నాడు. ఏమైంది అంటే సార్ తిరుపతి వెళ్ళాను సార్ అంటే. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తానంటే ప్రతి నాయకులను ప్రతి కార్యకర్తను గుర్తుపట్టే నాయకత్వం మనకు ఉండడం మన అదృష్టం. ముఖ్యంగా ఇక్కడ యువకులు చాలా మంది ఉన్నారు, మనకు మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉన్నటువంటి రామన్న ఉన్నాడు కాబట్టి ఈ పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో గుర్తింపు లభించబోతుందని చెప్పడం కోసం ఈ విషయం చెప్పాను. ఇట్లాంటి అవకాశాలు చాలా మంది కృష్ణారావు అనే వాళ్ళు చెప్తా ఉంటారు. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చాలా మందికి బడుగు బలహీన వర్గాలకు చిన్న వయసులో అవకాశాలు వచ్చినాయి. మన కేసీఆర్ సార్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఎలాంటి రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్నపిల్లలందరూ కూడా నాకు కానీ ఆ సోదరుడు సుమన్ గారికి కానీ ఇక్కడ చాలా మంది ఉన్నాం, అందరికీ కూడా మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కడుపులో పెట్టుకొని సొంత బిడ్డల్లా చూసుకున్నటువంటి నాయకత్వం మనకు ఉంది కాబట్టి మనం తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ సార్ మరొకసారి అన్న రామన్న మేము మేడ్చల్ జిల్లా పక్షాన మాట ఇస్తా ఉన్నాం. అందరం కూడా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి వరకు పోరాడతాం. ఎన్ని కేసులు అయినా సరే, ఎన్ని జైల్లో పెట్టినా సరే, ఎన్ని ఇబ్బందులు అయినా సరే మీ ధైర్యంతో మీ రామబాణంతో మేము ఉంటామని చెప్పేసి మీకు మాట ఇస్తూ ఇప్పుడు పెద్దలు వివేకానంద గారు మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తాం.